యూపీఐ సైబర్ క్రైమ్స్‌ని చెక్ పెట్టడానికి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ని లాంచ్ చేయబోతుంది. 2025లో 22,000 క్రోర్ సైబర్ క్రైమ్స్ జరిగాయి. ఈ సైబర్ స్కామర్స్ అందరూ గూడా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మెయిన్‌గా టార్గెట్ చేస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్స్‌ని ఆపడానికి ఆర్‌బీఐ ఏం చేయబోతుందంటే, మనం ఎప్పుడైతే 10,000 కంటే ఎక్కువ మనీని అన్‌నోన్ పర్సన్‌కి పంపుతామో, ఆ మనీ వెంటనే ట్రాన్స్‌ఫర్ అవ్వదు. 1 అవర్ పాటు హోల్డ్‌లో ఉంటది. ఈ 1 అవర్ లోపు మీరు చేసిన ట్రాన్సాక్షన్ మీకు ఫ్రాడ్ అని అనిపిస్తే, మీ అంతట మీరే ఆ ట్రాన్సాక్షన్‌ని క్యాన్సిల్ చేసే విధంగా ఆర్‌బీఐ అన్ని యూపీఐ యాప్స్‌లో ఒక క్యాన్సిల్ బటన్ పెట్టడం మ్యాండేటరీ చేయబోతుంది. ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ డబ్బులు మీకు వెంటనే తిరిగొచ్చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది అన్‌నోన్ నంబర్స్‌కి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మాత్రమే. మీరు రెగ్యులర్‌గా వెళ్ళే షాప్స్‌కి పే చేసేటప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు 50,000కి మించి ట్రాన్సాక్షన్ చేస్తున్నారనుకోండి. ఆ యూపీఐ యాప్స్‌లో ఒక ట్రస్టెడ్ పర్సన్‌ని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ చేస్తారో, ఆ యూపీఐ మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. ఆ నోటిఫికేషన్‌ని మీరు అప్రూవ్ చేస్తేనే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీరు యూపీఐని కంప్లీట్‌గా ఆఫ్ చేయాలంటే, ఆ బ్యాంకింగ్ అప్లికేషన్‌కి వెళ్లి ఇన్‌స్టాంట్‌గా కిల్ స్విచ్ ఆప్షన్ ద్వారా ఆ యూపీఐ మొత్తాన్ని కంప్లీట్‌గా ఆఫ్ చేసి ఆర్‌బీఐ ఈ రూల్స్ అన్నిటిని కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈలోపు మీరు సైబర్ క్రైమ్‌కి గురైతే 1930 నంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.